మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం. పెళ్ళికొడుకు సైడ్ ఫ్రెండ్స్, పెళ్లి కూతురు సైడ్ ఫ్రెండ్స్ ఇలాగ అందరూ కూడా పెళ్ళికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు గిఫ్ట్లు అవి ఇస్తూ ఉంటారు. సరదాగా ఆట పట్టించడం కోసం అని చెప్పేసి ఏవో ఒకటి జోకులు వేయడం, ఏడిపించడం. పెళ్ళైన తర్వాత నువ్వు ఇల్లు తుడవాలి, ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, ఇంకా నీ జీవితం అయిపోయిందిరా, ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు మాతో తిరగడానికి ఉండదు, ఇంకా నువ్వు పెళ్ళం చేతిలో కీలు బొమ్మే, కొంగు పట్టుకొని తిరగాల్సిందే అని ఇలాంటి కామెడీగా ఏడిపిస్తూ ఉంటారు. అయితే గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. గిఫ్ట్లు ఏంటి? పాలసీసాలని, చీపురు కట్లు, బకెట్లు, చాట్లు, ఇల్లు తుడిచే కర్రలని, బాత్రూమ్ కడిగే బ్రష్లు ఇలాంటివి సరదాగా ఆట పట్టించడం కోసం అని చెప్పేసి పెళ్ళికొడుకు గిఫ్ట్ల కింద ఇస్తూ ఉంటారు. అయితే మొన్న ఒక పెళ్లిలోనూ ఒక ప్లాస్టిక్ డ్రమ్మును, సిమెంట్ బస్తాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఆ రెండు చూడగానే మనకి ఎక్కడికి వెళ్తుందండి దృష్టి? మొన్న మధ్యన చూడండి, భర్తను చంపేసి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్లో వేసి సిమెంట్ వేసి కలిపి ఆ డ్రమ్లో వేసేసింది భార్య. ఆ సంఘటన మనం మొన్నటిదాకా విన్నాం కదా. మనకి ఇది చూడగానే మైండ్ అక్కడికే వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరికి. అంటే వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం కూడా ఏంటి అని అంటే, ఇగో ఒరే రేపొద్దున్న నువ్వు ఈ డ్రమ్లోకి వెళ్తావు, నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఈ సిమెంట్లో కలిపి డ్రమ్లో వేసేస్తుందని చెప్పేసి ఇలా వెటకారంగా అక్కడ ఆ గిఫ్ట్లను ఇచ్చి వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకున్నారు. పోనీ ఆ ఫోటోలు తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు సైలెంట్గా ఉండకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అంటే చూడండి, ఒకడి చావు మనకు వెటకారం అవుతుంది. ఒకడు బాధల్లో ఉంటే మనం ఆనందపడతాం, ఒకడు కష్టాల్లో ఉంటే మనం సంబరాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగా ఇప్పుడు వ్యక్తి అన్యాయంగా భార్య చేతిలో చనిపోతే అక్కడ ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే దాన్ని వీళ్ళు వెటకారంగా తీసుకొని ఇక్కడ వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఎంత దారుణంగా, ఎంత చండాలంగా ఉన్నారండి మన మనుషులు. ఆ మాత్రం మైండ్ సెట్ లేదా? అవి చూడగానే ప్రతి ఒక్కరి మైండ్ అక్కడికే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇద్దరు దంపతులు చక్కగా పెళ్లి చేసుకున్నారు అని అంటే నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి, చక్కగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. ఒక పక్కన పెద్దవాళ్ళందరూ ఆశీర్వదిస్తుంటే నువ్వు చచ్చిపోరా అని అంటూ, నువ్వు చంపేవే అని అంటూ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు సిమెంట్ బస్తాలను డ్రమ్ములు ఇచ్చారని అంటే వీళ్ళు ఎంత వెధవలో, సంస్కారం లేని వాళ్ళో అక్కడే అర్థమవుతుంది. అక్కడ ఈ డ్రమ్ము, సిమెంట్ బస్తాలు ఇస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎవరో ఎందుకు మాట్లాడలేదో అర్థం కాలేదు. ఇది తప్పు, ఇలాగ ఇస్తావా అని చెప్పేసి 4 చెంపదెబ్బలు తగిలిచ్చి వాళ్ళని బయటికి గెంటేసి ఉండుంటే రేపు ఇంకొకళ్ళు చేసేవాళ్ళు కాదు. అంటే అక్కడ కన్న తల్లిదండ్రులు కానీ, అక్కడ అబ్బాయి కానీ ఎంత ఫీల్ అవుతారండి. మొన్న ఒక సంఘటన చూసామండి. పెళ్లి జరిగింది, నెక్స్ట్ డేనే జ్వరం వచ్చి పాపం హాస్పిటల్కి వెళ్తే ఆ పిల్లాడు హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆ కన్న తండ్రి ఎంత కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడండి మనం టీవీలో చూసినప్పుడు. అలాంటి కష్టం అసలు ఎవరికి రాకూడదని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ శుభం అంటూ పెళ్లి చేసుకుంటుంటే మీరు కామెడీగా జోకులు వేసుకుంటూ ఇలాంటి సిమెంట్ బస్తాలు, డ్రమ్ములు ఇస్తే ఆ కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అంటే ఒకటి చావు కూడా మీకు కామెడీయేనా? ఇప్పుడు ఈ రీల్స్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతారనమాట. ఎంత తప్పండి. చూడండి, కొత్తగా పెళ్లి కుదిరిన వాళ్ళు శుభలేఖలు ఇవ్వడానికి దానికి రోడ్లపైన బండి వేసుకుని వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూసాం. అలాగే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు నెక్స్ట్ డేనే యాక్సిడెంట్లో చనిపోవడమో, లేదా కారుల్లో వెళ్తుంటే ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్తుంటే చనిపోవడమో, ఇలాంటివి మనం చాలా సంఘటనలు చూసాం. అంటే అయ్యో పాపం, ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇదేంటిది, వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయాయి, 4 రోజులు కూడా కనీసం సంతోషంగా లేరా అని వాటిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇది తప్పు, ఇలా చేయకూడదు, వాళ్ళు బాగుండాలని దీవించాలని ఎవరికి కూడా ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదు అని అంటే వీళ్ళు చదువుకున్న సంస్కారం ఎక్కడ పోయిందో, వీళ్ళ బుద్ధులు ఎక్కడికి పోయాయో అర్థం కావట్లేదు. చూడండి, ఎంత యూత్ పిల్లలైనా కూడా కామెడీ చెయ్యాలి, ఉండాలి, సరదా అనేది ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది కూడా. కానీ అది ఎంతవరకు అంతవరకే ఉండాలి, మరీ శృతి మించే విధంగా కూడా చేయకూడదు. ఇప్పుడు సరదాగా వీళ్ళు డ్రమ్ముల గురించి ఈ భార్యలు చంపేస్తారని అన్న విషయం మామూలుగా అందరూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు ఎవరైనా సరే, అది పర్వాలేదు, కామన్గా వాళ్ళ వరకే మాట్లాడుకుంటారు. కానీ ఒక పెళ్లి జరుగుతుంటే ఆ స్టేజ్ పైకి వచ్చి 100 మంది చూస్తున్న సమయంలో తీసుకువెళ్ళి మీరు ఈ డ్రమ్ములు, సిమెంట్ బస్తాలు ఇచ్చి అక్కడ ఫోటోలు, వీడియోలు దిగారనంటే ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు చెప్పండి. అది మీకు కామెడీగా అనిపించిందా? అది మీకు సరదాగా అనిపించిందా? అంటే ఒక వ్యక్తి చనిపోయాడని అంటే అది మీరు సంబరాలు చేసుకుంటారా? ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని ఆలోచించరా? ఆ భార్యకి తీసుకువెళ్ళి డ్రమ్ము, సిమెంట్ బస్తా ఇచ్చారు. అలాగే ఒక లారీ ఇటుకలు, ఒక లారీలు ఇసుక ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవడమో ఏదో ఒకటి చేస్తారు, దానికన్నా ఉపయోగపడతాయి. దానికి ఒక అరబస్తా సిమెంట్ను, ఒక డ్రమ్ము ఇస్తే దేనికి ఇచ్చినట్టు చెప్పండి వాళ్ళు? నిన్న ఎవరో ఒక కామెంట్ పెట్టారు, ఇందులో తప్పుగా చూడడానికి ఏముంది, ఈ వస్తువులన్నీ అందరికీ ఇంట్లో ఉండేవే, డ్రమ్ము నీళ్ళు పట్టుకోవడానికి వాడుకుంటారు అని ఎవరో పెట్టారు అక్కడ. మరి సిమెంట్ బస్తా దేనికి ఇచ్చినట్టండి? ఇల్లు కట్టుకుంటారా? ఇంత సిమెంట్ తోటి ఇల్లు కట్టేసుకుంటారా? అంటే ఎంత వెటకారం అయిపోయిందో చూడండి. ఇప్పుడు అది చూడగానే జనాల దృష్టి అంతా కూడా అటే సైడే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ సంఘటన జరిగింది కాబట్టి అందరి మనసులోనూ అదే మెదులుతుంది. ఇప్పుడు నీ బతుకు కూడా అంతేరా అని ఇచ్చినట్టే కదా. ఫోటోలు, వీడియోలు దిగి పళ్ళికిలిచ్చుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ
వీడియోలు పెట్టారు. పాపం అబ్బాయి మొహంలో అయితే నిజంగా నవ్వే లేదు, సీరియస్గా పాపం పెట్టుకుని చూస్తున్నాడు. ఉంటుంది కదండి, ఎంతైనా మనసులో వాళ్ళకే ఉంటుంది. ఏంది నేను హ్యాపీగా ఉందామంటే దీని చేతిలో చచ్చిపోతానని భయపడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ముందే ఏవేవో ఊహించుకుని ఏమన్నా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని చూడట్లేదు మనం. పెళ్ళైన రెండో రోజే ఊరికే ఎందుకో కారణం లేకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. ఎందుకు చనిపోయారో కూడా అర్థం తెలీదు. ఇష్టం లేని పెళ్ళి అంటారు, కాసేపు ఇంకోటి అంటారు, భయం అంటారు, ఇలా రకరకాలు చెప్తారు. కానీ అది ఎందుకు చనిపోయారు అన్నది వాళ్ళకే తెలియాలి, మనకు ఎవరికీ తెలియదు కదా. కానీ వీళ్ళు వచ్చి అలా వెటకారంగా చేసి వాళ్ళని భయపెట్టి ఈ రకంగా చేయొచ్చా అండి? ఎంత తప్పది. ఎవరైనా సరే యూత్ పిల్లలు అలా చేస్తున్నారు అన్నప్పుడు పెద్దవాళ్ళు మీరు కూడా ఖండించండి. పెళ్ళి అన్నప్పుడు అక్కడ 100 మంది జనాలు ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏంట్రా ఇదేంటి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు, శుభ్మ అంటూ పెళ్లి చేసుకుంటూ నువ్వు ఇలాంటి వస్తువులు ఇస్తావని వాళ్ళని 4 గసిరి తిట్టుంటే మళ్ళీ అది అలా చేయరు కదా. కానీ అక్కడ ఎవరు కూడా పట్టించుకోకుండా చేశారని అంటే చూడండి ఎలా ఉన్నారో మనుషులు. అంటే ఒకటి చావును కూడా మనం వెటకారాలు చేసుకుంటాం. అదే పరిస్థితి మన ఇంట్లో జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. రేపొద్దున ఈ యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మరి వాళ్ళని కూడా ఇలాగే నువ్వు చావరా అంటే పెళ్ళం చేతులని అంటే ఎవరైనా అలాగా అశుభం మాట్లాడతామా చెప్పండి. పిల్లల చదువులు, సంస్కారాలు, ఇంట్లో పెద్దవాళ్ళ పెంపకాలు ఏ రకంగా ఉన్నాయో దీన్ని బట్టే అర్థమవుతుంది. ప్రతిదీ ఇప్పుడు పోనీ తెలియక చేశారు అని అనడానికి ఏమీ లేదు, అన్నీ తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏది మంచి ఏది చెడు అనేది అన్నీ అందరికీ తెలుస్తున్నాయి. అయినా కూడా కావాలని చేస్తున్నారు. ఎదటి వాళ్ళ మనసుని బాధ పెట్టాలని చేస్తున్నారు. ఎదటి వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా బాధ పెట్టి వీళ్ళు ఇక్కడ సునకానందాన్ని పొందుతున్నారు. అలాంటి సైకోగాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోమంటేనే అబ్బాయిలు వెనకడుగు వేస్తున్నారు, బాబోయ్ మాకు పెళ్ళిళ్ళు వద్దని. దానికి తోడు ఇంకా ఇలాంటి వాళ్ళు అందరూ జాయిన్ అయ్యి తయారయ్యి ఇంకా చేసుకునే వాళ్ళని కూడా ఈ రకంగా భయపెడుతున్నారు. ఇక ఎక్కడో ఒక సంఘటన జరిగింది, మన అందరికీ తెలుసు, బాధపడ్డాము, ఇదేంటి జనాలు ఇలా తయారయ్యారు అమ్మాయిలు అని తిట్టుకున్నాం. అలాంటి సంఘటన మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అని చెప్పుకుంటున్నాం. పెళ్ళిళ్ళు జరిగే చోట తీసుకుని వెళ్ళి ఈ డ్రమ్ములు ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని. రేపొద్దున అమ్మ నువ్వు ఇలాగే చెయ్యి వీడిని కూడా అని ఆ పెళ్లి కూతురికి చెప్తున్నారనమాట. ఎంత తప్పండి. ఎక్కడికి పోతున్నాయండి మీ బుద్ధులు, మీ సంస్కారాలు ఎక్కడికి పోతున్నాయి? బీటెక్లు ఎంటెక్లు చదివేమంటారు, ఆ తెలివంతా ఎక్కడుంది? మోకాల్లో ఉందా? ఇది తప్పు అని మీకు తెలీదా? అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే రేపు మీ ఇంట్లో మీకే జరుగుతుంది ఇదే పెళ్ళి. మీకు ఇలాగే ఎవరన్నా ఇచ్చారనుకో మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఎన్నో కుటుంబాలు పెళ్ళైన తెల్లారి చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఆ కుటుంబాలు ఇప్పటికీ కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. అలాంటిది ఎవరికి జరగకూడదు మళ్ళీ అని అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ మీరు ఇలా చేసే వేటకారాలు వేళకోళలు చూస్తుంటే తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారు. నా మీద ఎలాంటి నిందలు వేస్తారా అని ఆ అమ్మాయి బాధపడుతుంది, అలాగే ఈ అబ్బాయి కూడా అమ్మో ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను నిజంగా నాకు ఇలాగే జరుగుతుందేమోనని ఈ అబ్బాయి కూడా బాధపడతాడు. వాళ్ళిద్దరూ ప్రశాంతంగా కలిసి ఉండనివ్వరు అన్నమాట. ఇంత స్పైసాచిక ఆనందమా అండి మీకు? వెటకారం కామెడీ చెయ్యండి, అది చూస్తే అందంగా ఉండాలి, నవ్వొచ్చే విధంగా ఉండాలి. కానీ ఇలా బాధపడే విధంగా ఉండకూడదు. ఎదటి వాళ్ళని బాధపెట్టి మనం ఆనందాన్ని పొందకూడదు. అది దాన్ని కామెడీ అని అనరు, పైశాచిక ఆనందం అంటారు దాన్ని. ఈ పిల్లలు చేసే ఎక్కిలి చేష్టలు పిచ్చి చేష్టలకి ఎంత ఒళ్ళు మండుతుందంటే అంత చిరాకేస్తుంది అనమాట. 4 తన్ని అక్కడే 4 చెంపదెబ్బలేసి బయటికి గెంటేయాలి అసలు అలాంటి వాళ్ళని. వాళ్ళ కుటుంబంలో కూడా ఇలాగే జరిగితే ఎక్కడో జరిగిన సంఘటనని తీసుకొచ్చి మళ్ళీ గుర్తు చేసి ఆ శుభం అంటూ ఆనందంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎక్కిరించి నీ బతుకింతే అని ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారు సొసైటీకి. ఇప్పుడు వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతారు. ఏది మంచి ఏది చెడు అనేది కొంచెం నేర్చుకోండి. ఇది చేయొచ్చా ఇది చేయకూడదా, ఒకరిని బాధ పెట్టకూడదా అని అన్న విషయాలు మీరు నేర్చుకోండి. అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారు పడతారు, చేసుకున్న అబ్బాయి కూడా కంగారు పడతాడు. ఎందుకు అలాంటి పిచ్చి చేష్టలు వెకిలి చేష్టలు చేస్తారు? ఒకరిని బాధ పెట్టి మీరు పైశాచిక ఆనందం పొందాలని మాత్రం ఎవరూ చూడకండి.